ఓం ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత వివరణ. వెంకటేశ్వర స్వామి అపార కారుణ్య, ఔదార్య, వాత్సల్య, సౌశీల్య, స్వామిత్వ, సౌలభ్య, అనంత కళ్యాణ గుణ మహాదధియై కలియుగ ప్రత్యక్ష దైవమై కామితార్థప్రదుడై శ్రీ వెంకటాద్రియందు అంటే తిరుమలయందు ఆనంద నిలయమున పరమానంద ప్రదాతయై అర్చావతారమున వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిరోజు కవాటోద్ఘాటన జరిగిన వెంటనే, అంటే స్వామివారి గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే నిత్యారాధన కార్యక్రమంలో భాగంగా స్వామికి జరుగు మొదటి ఆరాధన సుప్రభాత సేవ. బ్రాహ్మీ ముహూర్తం అంటే సామాన్య భాషలో చెప్పుకోవాలి అంటే సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 3:30 నుండి 5 గంటల మధ్య కాలాన్ని బ్రాహ్మీ ముహూర్త సమయం అంటారు. బ్రాహ్మీ ముహూర్తమునకు ముందుగానే ప్రబోధ వాద్యములను వాదకులు మధురంగాను మృదులంగాను శ్రీవారి ఆలయ ప్రాంగణంలో మ్రోగించుచుండగా అర్చక స్వాములు మరియు ఇతర వేద పరివారములు వారికి సంబంధించిన వారు తమ తమ నిత్య కర్మలు ఆచరించి పవిత్ర గాత్రులై స్వరూపధారులై శ్రీ స్వామివారి దేవాలయ మహాద్వారము నుండి భగవద్ధ్యానం చేస్తూ గోవిందనామ సంకీర్తన చేస్తూ ధ్వజ ప్రదక్షిణ వైపు నుండి ఆనంద నిలయ విమాన ప్రదక్షిణంగా శ్రీ స్వామివారి సువర్ణ ద్వారమున గల ద్వారపాలకుల ముందు భాగమునకు క్రమక్రమంగా చేరుకుంటారు. అర్చక స్వాములు శ్రీవారి సువర్ణద్వారంలోని బంగారు తలుపులకు గల లోపలి గడియను మంత్రపూర్వకంగా కుంచెకోలతో తొలగిస్తారు. కుంచెకోల అంటే పొడవైన బలమైన కర్ర లాంటిది. ఆ తలుపులకు బయట అధికారులచే వేయబడిన 2 తాళముల యందు కల బంధనాలను తొలగించి తాళములను తీసి వంశపరంపరా ప్రాప్తమగు శ్రీవారి కైంకర్యము గల యాదవులు తలుపులను తెరుస్తారు. వెంటనే అర్చక స్వాములు మహర్షికుల తిలకుడగు శ్రీ విశ్వామిత్ర మహాముని త్రేతాయుగమునందు శ్రీ స్వామివారిని మేలుకొలుపుతూ ఓనరించిన అంటే ప్రత్యేకంగా గౌరవంగా పిలవటం ఈ సందర్భంలో మేలుకొలుపు లాంటిది. ఆ మేలుకొలుపే సుప్రభాత గీతం. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అను స్వామివారి సుప్రభాతాన్ని పఠిస్తూ ఆలయమందు ప్రవేశిస్తారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమును ఉచ్చైస్వరముతో అతి మధురంగా శ్రీ స్వామివారు నిద్ర నుండి లేచినట్లు పఠించి క్రమంగా శ్రీ వెంకటేశ్వర స్తోత్రమును, శ్రీ వెంకటేశ ప్రపత్తిని, శ్రీ వెంకటేశ మంగళాశాసనాన్ని పఠిస్తారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని ప్రతి శ్లోకానికి వివరణను అందించే ముందు స్వామివారి పాదాలకు నమస్కరించి మొదలు పెట్టుకుంటాం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. అండపిండ బ్రహ్మాండాది రూపమైన ఈ సమస్త చరాచర జగత్తులో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం కానీ వెంకట నగమును మించిన పుణ్యక్షేత్రం కానీ లేదని పురాణ ప్రశస్తి. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య సుప్రజా రామ అంటే కౌసల్యాదేవి యొక్క సత్సంతానమైన ఓ శ్రీరామ. పూర్వాసంధ్య అంటే తూర్పు దిక్కున
సంధ్యవేళ ప్రవర్తతే అంటే సంభవిస్తూ ఉన్నది అనగా తూర్పు తెలతెలవారుచున్నదని భావం. నరశార్దూల అన్నారు అంటే ఓ పురుషోత్తమా అని. ఉత్తిష్ట అంటే లేవవయ్యా అని. దైవం అంటే దేవ సంబంధమైన. ఆహ్నికం అంటే పగటివేళ చేయదగిన పూజాది కార్యకలాపాలను ఆహ్నికాలు అంటారు. కర్తవ్యం అంటే చేయవలయును. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన శ్రీరామ, తూర్పు తెల్లవారుచున్నది. దేవ పూజాది దినకృత్యాలు చేయవలెను. ఓ పురుషోత్తమ, నిద్ర నుండి మేల్కొనుము. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. గోవింద అంటే ఓ గోవింద. ఉత్తిష్ట ఉత్తిష్ట లేలెమ్ము అని, నిద్ర నుండి మేల్కొనవయ్యా అని. గరుడధ్వజ అంటే గరుడ పక్షి టెక్కెముగా గలవో స్వామి అని. ఉత్తిష్ట అంటే లెమ్ము అని. కమలాకాంత అంటే లక్ష్మీదేవికి భర్త అయిన ఓ విష్ణుమూర్తి అని. ఉత్తిష్ట లెమ్ము. త్రైలోక్యం అంటే మూడు లోకములకు సంబంధించిన. అంటే మంగళం అంటే శుభమును. కురు అంటే చేయుము అని. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవింద, నిద్ర నుండి మేల్కొనుము. ఓ గరుడధ్వజ, వేగంగా మేల్కొనుము. ఓ కమలాపతి, వేగంగా మేల్కొని ఈ ముల్లోకములకు శుభాన్ని చేకూర్చుము. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. సమస్త జగతాం సమస్త జగములకును మాతః తల్లివియు మధుకైటభారే మధువు కైటబుడు అను రాక్షసులకు శత్రువైన విష్ణుమూర్తి యొక్క వక్షోవిహారిణి అంటే వక్షస్థలమున విహరించుదానవును. మనోహర దివ్యమూర్తే అంటే మనోహరమును దివ్యమును అగు ఆకృతి గలదానవు. శ్రీస్వామిని పూజ్యురాలగు యజమానురాలవును. శ్రితజన ప్రియదానశీలే అంటే ఆశ్రయించిన జనుల ప్రియములను అనగా వారి వారి కోరికలనిచ్చు స్వభావము కలదానవు అగు. శ్రీ వెంకటేశ దయితే అంటే శ్రీ వెంకటేశ్వరుని ప్రియురాలవైన ఓ లక్ష్మీదేవి. తవ అంటే నీకు, సుప్రభాతం అంటే శుభోదయము. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. ఎల్ల లోకములను కన్న తల్లివి, సదా విష్ణు వక్షస్థలమున ఉండుదానవు. మనోహరమగు సుందర ఆకారం కలదానవు. ఆశ్రయించిన వారికి కోరిన కోర్కెలను వసంగుదానవు అగువో ఈశ్వరి. శ్రీ వెంకటేశ దయిత లక్ష్మీదేవి నీకు సుప్రభాతమగుగాక. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథదయితే దయానిధే. అరవిందలోచనే అంటే తామరల వంటి కన్నులు గలదానా. ప్రసన్న ముఖ చంద్రమండలే అన్నారు. చంద్రబింబంతో సమానమైన ప్రసన్న ముఖము కలదానా. విధి శంకర ఇంద్ర వనితాభి
విధిశంకర వనితాభిః. బ్రహ్మ మహేశ్వరుడు దేవేంద్రుడు వీరల భార్యలగు వాణి గిరిజ పులోమజల చేత అర్చితే పూజింపబడుదానా. దయానిధే దయకు పెన్నిధివైన దానా. వృషశైలనాథ దైతే అంటే వృషభాచలనాథుడగు శ్రీ వెంకటేశుని ప్రియురాలవగు ఓ లక్ష్మీదేవి తవా అంటే నీకు సుప్రభాతం అంటే సుప్రభాతమగుగాక. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. దేవి, నీవు తామర పువ్వుల వంటి కన్నులు కలదానవు, చంద్రబింబము వలె ప్రసన్నమగు మోము కలదానవు. బ్రహ్మ మహేశ్వర దేవేంద్రుల భార్యలకు సరస్వతి పార్వతీ శచీదేవులచే నిత్యము పూజింపబడుదానవు. దయానిధివి వృషభాచలపతియగు శ్రీ వెంకటేశ్వరునకు ప్రియురాలవు. ఓ తల్లి, నీకు సుప్రభాతమగుగాక.